హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మా చిన్నమ్మాయి చేసిన బగారా బువ్వ కోడి కూర రెసిపీ మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా బాగా చేసింది మా అమ్మాయి. అసలు నాకైతే ఆ రోజు 2 సార్లు వేసుకొని తిన్నాను, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని. ఇంకా మన తెలంగాణలో స్పెషల్గా మనకు పండుగలు వచ్చిన పబ్బాలు వచ్చినా చేసుకునేది బగారానే కదా. ఇంకా రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మంచిగా మా అమ్మాయి చికెన్ తెప్పించేసరికి ఇంకా నేను చూసి అదే అన్నాను. ఫస్ట్ మమ్మీ బగారా చేయనా దీని పక్కన అంటే చేసేయని చెప్పాను. చాలా బాగుంటుంది అంటే ఇంకా ఎప్పటికీ రొటీన్గా నేను చేసేటే కాకుండా పిల్లలు కూడా ఎలా చేస్తారో చూద్దామని మేము ముందుకు తీసుకొచ్చాను. ఇంకా ఫస్ట్ అయితే కర్రీ పెట్టేసిందండి. అందులో వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్లో వేసేసి మంచిగా వేగాక అందులో అల్లం పేస్ట్ వేసేసింది. దాని తర్వాత కొత్తిమీర, దాని తర్వాత పసుపు వేసి మంచిగా వేగాక చికెన్ మంచిగా ఆయిల్లో ఉడికించింది. కొద్దిసేపు దాకా ఒక 5 మినిట్స్ మూతపెట్టి వదిలేసాక మంచిగా వాటర్ అబ్జర్వ్ అవుతున్నప్పుడు తీసి దాంట్లో ఫస్ట్ ఈసారి నేను ఎందుకో ధనియాల పొడి చూసానండి. ధనియాల పొడి వేయడం వల్ల చికెన్ స్మెల్ అనేది మారిపోతుందంట. అయితే చాలా బాగుంది నిజానికి కూడా. తను చెప్తే నేను వెళ్ళలేదు, కానీ ఈసారి చూద్దామన్నట్టుగా ఆలోచించాను. ధనియాల పొడి మంచిగా కలిపాక ఇంకా అది కూడా ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసింది చికెన్కి మంచిగా పట్టేలాగా. దాని తర్వాత వచ్చేసి మిర్చి పౌడరు, ఉప్పు ఇవన్నీ వేసి మంచిగా కలిపేసిందండి. మళ్ళీ అవి కూడా వేసాక ఒక 5 మినిట్స్ వరకు అలా వదిలేసిందన్నమాట, మంచి కుక్ అవ్వడానికి. చికెన్కి పట్టాలి కదా. మళ్ళీ వాటర్ వచ్చాక అందులో ఇంకా మళ్ళీ కొద్దిసేపు కలిపి దాంట్లో టమాటా కూడా వేసేసింది. టమాటా అనేది ఒక 2-3 వేసుకోండి, చాలా అవసరం లేదు, గ్రేవీ కోసమే. 2-3 టమాటా వేసాక మంచిగా కుక్ అవుతుండగానే అందులో వాటర్ వేసేసిందండి. ఒక సైడు ఇవి చికెన్ ఉడుకుతుండగానే ఇంకొక సైడ్ కూడా మళ్ళీ వేరే బగారా కూడా చేయాలి కదా. కానీ పిల్లలు ఎంత పెద్దోళ్ళు అవుతారు కదా తొందరలో. నా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అసలు స్టైల్ అనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఈ పనులు కూడా చేయగలుగుతారా, ఇవన్నీ వండగలుగుతారా చూద్దాంలే అన్నట్టుగా ఆలోచించే మైండ్ ఉండేది. తల్లులకు ఎవరికైనా అలానే ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు చూస్తుంటే అబ్బో నా పిల్లలు ఇంత పెద్దోళ్ళు అయ్యారా, నాకు వండి పెట్టే వాళ్ళు కూడా అయిపోయారే అని ఒక ఆలోచన అంటూ మొదలైంది. కానీ చాలా హ్యాపీగా ఉందండి పిల్లలు చేసి పెడుతుంటే తినడం. ఎప్పటికీ మనమే వండుకొని రొటీన్గా తినడం కంటే అప్పుడప్పుడు పిల్లల దగ్గరికి వచ్చి ఇలా ఎంజాయ్ చేయడం కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా చూసారు కదా, మంచిగా టమాటా వేసి మూత పెట్టేసింది. అది కుక్ అవుతుండగానే ఇటు సైడ్ బగారా రైస్ కోసం ఇంకా పోపు మొదలు పెట్టిందండి. అందులో ఫస్ట్ మన నెయ్యి, మంచి దేశీ నెయ్యి పోసేసింది. ఇంట్లో తయారు చేసుకుంటుంది మా అమ్మాయి కూడా నెయ్యి నాలాగానే. ఇంకా నెయ్యి వేసాక అందులో దానికి సరిపడ నూనె కూడా వేసిందండి. ఇంకా లవంగాలు, మిరియాలు, దాల్చీని, మరాఠీ మొగ్గ, ఇంకా స్టార్ ఫ్లవర్, ఇవన్నీ ఇంకా ఆకు, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసాక ఇంకా మంచిగా ఉల్లిగడ్డలు కూడా వేసేసింది. ఉల్లిగడ్డ ఒకటి, ఒక 2-3 పచ్చిమిర్చి అండి. అవి వేసి మంచిగా వేగుతున్నప్పుడే ఇంకా మన పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మంచిగా పోపు మంచిగా అంటే స్మెల్ అవి మంచిగా ఉడకాలండి. ఆ పోపుకి దినుసు అవన్నీ వేసినాయి అని మసాలా దినుసులు అవన్నీ ఉడికాకనే ఈ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసింది. ఇక ఇవన్నీ వేసాకనే అల్లం పేస్టు, తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసింది. ఇంకా దాని తర్వాత మనం ఎంత రైస్ తీసుకుంటామో అంత దాని అంటే 1:2 లాగా రైస్కి వాటర్ తెలుసు కదా. ఇంకా అది ఎంత ఒక టూ గ్లాసు రైస్ వండిందండి. 2 గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసేసింది. ఇంకా ఇది రైస్ కుక్కర్లో పెట్టేసి ఫస్ట్ పోపు వరకే స్టవ్ మీద పెట్టేసింది. దాని తర్వాత రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసి అది మంచిగా కుక్ అవుతుండగానే మంచిగా నీళ్లు పోసి మరగనిచ్చింది. ఆ లోపు మనకి టమాటాలు కూడా ఉడికాయి కదా. ఇంకా ఇందులో కూడా కొంచెం వాటర్ వేసుకోవాలి కదా, బోన్స్ అనేది ఉడుకుతాయని వాటర్ కూడా వేసేసింది ఇందులో కూడా. చికెన్లో మంచిగా ఇది అది 2 ఒక్కసారే కుక్ అయ్యాయండి. చికెను ఇంకా బగారా రైస్ ఒక్కసారే 2 సేమ్ టైంలో అయ్యాయి. కానీ మనం చేసేటప్పుడు మనకు అర్థం కాదు కదా మన పని. ఒకళ్ళు చేస్తున్నప్పుడు మన పిల్లలు మన కళ్ళ ముందు పని చేస్తున్నప్పుడు మన చేతులు ఆగుతాయండి? ఎవరికైనా ఆగవు. కాబట్టి అది ఇది అందించడం, ఏది కావాలంటే అది హెల్ప్ చేయడం, ఇంక ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బగారా రైస్కి వాటర్ పొంగేసినాయి, మసలేసినాయి. ఇంకా ఒక మరుగుడు అయిపోయాక రైస్ వేసేసింది అందులో.
ఇంకా ఆ రోజు బాస్మతి రైస్ నేనే వద్దన్నానండి. నార్మల్ రైసే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. బాస్మతి అంటే ఏమైనా బిర్యానీకే నచ్చుద్ది, కానీ నాకు ఇట్లా బగారా రైస్కి ఎక్కువ అంత ఇంపార్టెంట్ అనిపించదు నాకెందుకో. ఇంకా ఇదైతే మనం సింపుల్గా మనం రోజు డైలీ రైస్ లాగా తినబుద్ధి అవుతుంది. ఇంకా రైస్ వేసాక ఒక 5-10 మినిట్స్ వరకు కుక్ అయిపోయింది. చాలా మంచిగా పొడి పొడిగా బగారా రైస్ సూపర్గా అయింది. అసలు ఒకదానికొకటి అతకలేదు. ఇంకా ఇందులోకి మనకి చికెన్ కర్రీ ఉడుకుతుంది కదా, దాంట్లోకి లవంగాలు, మిరియాలు, పచ్చి కొబ్బరి అవన్నీ మంచిగా కట్ చేసి వేయించి దాన్ని పొడిలాగా మిక్సీలో చేసి ఆ పొడిని మసాలా ఇందులో వేసేసిందండి. ఎంత అద్భుతంగా ఉందో, ఎమ్మీ ఎమ్మీగా అసలు గ్రేవీ అంటూ బాగా వచ్చింది. మనకి ఎప్పుడైనా ఇట్లాంటి బగారా రైస్కి ఇట్లా కావాలన్నప్పుడు ఈ రకంగా చేసుకోండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా రొటీన్గా మీకు సింపుల్గా నేను చూపిస్తూనే ఉంటాను కదా కర్రీస్ మసాలాలు లేకుండా. ఈ విధంగా ఎప్పుడో ఒక్కసారి అయితే పర్లేదు, తినొచ్చు. మరీ రొటీన్గా అయితే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు. ఇక దాని తర్వాత మంచిగా దగ్గరికి మసలు అంటే వాటర్ అంతా దగ్గరికి వచ్చి మరిగి దగ్గరికి వచ్చాక మంచిగా మసాలా, కొత్తిమీర ఇవి వేసేసింది. ఒక 5 మినిట్స్ వదిలేసాక బంద్ చేసిందండి. ఎమ్మీ ఎమ్మీగా బగారా బువ్వ కోడి కూర చాలా బాగుంది, అద్భుతంగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుందో మీరే చెప్తారు నాతోటి. ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మీ ఎల్జీ గృహలక్ష్మి అండి. బాయ్ అండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో, ఎలాంటి టైప్లో మీకు పెట్టాలో, ఏ విధంగా ఏ స్టైల్లో మీకు వీడియోస్ కావాలో అవన్నీ నాకు ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. దాన్ని బట్టి మీకు ఆ వీడియోలు నేను అప్లోడ్ చేస్తాను. ఇంకా నా వీడియోలు ముందుకు వెళ్ళాలంటే సబ్స్క్రైబులు చేయించండి, మీ ఫ్రెండ్స్లకు కూడా షేర్ చేయండి. ఇంకా ఈ రైస్ అనేది చాలా బాగుంది. నేను తిన్నాను, మీకు ప్లేట్లో పెట్టింది నా కోసమే నేను వడ్డించుకొని తిన్నదే. ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగుందండి. బాయ్ అండి.